కూకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలో స్టూడెంట్స్ అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారు. పీజీ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ బాగాలేరు, ప్రిన్సిపల్ మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పడం కూడా జరుగుతుంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా విజయ్ కుమార్ రెడ్డి వేధింపులకి రోజు రోజైన వేధింపులు పెరిగిపోతున్నాయి, అసలు దురుసుగా ప్రవర్తిస్తున్నారు మాతోని అని చెప్పి లేడీస్ అందరూ ఎవరైతే ఫీమేల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర ధర్నా చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే మెస్ బిల్స్ ఉన్నాయో బిల్స్ కట్టకపోతే మనము మార్క్స్ వేయమని చెప్పి ప్రధానం కొంతమంది స్టూడెంట్స్ ని టార్గెట్ చేయడం కూడా జరుగుతుందని వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. విజువల్స్ లో కూడా చూడొచ్చు. మేము ఖచ్చితంగా ఫ్యాకల్టీ నుంచి మాకు వేధింపులు వస్తున్నాయి, ఇంకా ఎంతకాలం ఇలాంటివి జరుగుతున్నాయి. అదే విధంగా యూనివర్సిటీలో జరుగుతున్న అరచకాలు ఖచ్చితంగా బయటపడాలని వీళ్ళందరూ కోరుకోవడం కూడా జరుగుతుంది. మనం ఒకసారి స్టూడెంట్స్ తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఇష్యూ ఏంటి, ఇక్కడ ఫ్యాకల్టీ వాళ్ళు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాము, ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము స్టూడెంట్స్ తోని. ఏమైంది అసలు ఇష్యూ ఏంటి చెప్పండి. చెప్పండి మేడం హాస్టల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. హాస్టల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాలేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. ఎవ్రీథింగ్ మాకు హాస్టల్లో ఏంటంటే ఫుడ్ టైంకి ఉంటలేదు మేడం, ఫుడ్ టైంకి ఉంటలేదు, లైట్స్ ఉంటలేవు, వాటర్ ఉంటలేవు మేడం. ఇప్పుడు మాకు కాలేజ్ టైమింగ్స్ అయిన తర్వాత అసలు మేము మా కాలేజ్ ముంగట ఒక 5 minutes కూర్చోలేము మేడం. 4 members కలిసి మాట్లాడలేము. ఎందుకు మేడం, ఇది కాలేజా, ఇంటర్ కాలేజా, చేయనిస్తలేము మేడం. ఎందుకు మేడం, అదే మాకు సొల్యూషన్ కావాలి. ఎందుకు గ్యాదర్ చేయదు మేడం? మాకు మొన్న సప్లీ ఎగ్జామ్ డేట్ వచ్చింది, మాకు ఇన్ఫర్మేషన్ ఏమి రాలే. ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్తే ఎలా మీకు ఎలా రాలేదు, అందరికి వెళ్ళొచ్చినట్టే, అందరికి ఎవరికి రాలే. మరి మాకు హెచ్ఓడి లేరు, మా ల్యాబ్స్లలో ఎక్విప్మెంట్స్ లేవు, ఏం లేవు మేడం అసలు మా దగ్గర. అసలు ప్రిన్సిపల్ ఏమంటున్నారు, అసలు ప్రిన్సిపల్ ఒప్పుకుంటలేదు. ఎన్నిసార్లు మేము మెసేజ్ పాస్ చేసిన, లెటర్ రాసిన, అసలు ఏం పాస్, అదే అసలు రెస్పాన్స్ అనేది లేదు. కొంతమంది స్టూడెంట్స్ కూడా మనకి ఇక్కడ మెస్వి కూడా ఇమేజెస్ కనిపిస్తున్నాయి. అసలు బాగాలేదా ఫుడ్ మేడం? ఇది మేడం ఫుడ్స్ పురుగులు వస్తున్నాయి, రబ్బర్స్ వస్తున్నాయి కూడా కనిపిస్తున్నాయి మనకి. చూడండి మేడం, ఇది మేడం పరిస్థితి. అన్నంలో గ్లాస్ వస్తుందా? ప్రిన్సిపల్ విజయ్ కుమార్ కి చెప్పారా అసలు ఆయన వేధింపులు ఎక్కువ అవుతున్నాయని చెప్పి కొంతమంది లేడీస్ ఆరోపించడం కూడా జరుగుతుంది. లేడీస్ కూడా కొంచెం ర్యాష్ గా మాట్లాడుతున్నాం మేడం. కొందరు మంది టార్గెట్ చేసి అలా అబ్యూజ్ చేస్తున్నాడు మేడం. ఇష్యూ ఏంటి అసలు, కాలేజ్ లో ఏం జరుగుతుంది చెప్పండి. హాస్టల్ గర్ల్స్ టాక్ ఇట్స్ లైవ్ టాక్ చెప్పండి. మాకు ఫస్ట్ ప్రిన్సిపల్ రెసిగ్నేషన్ కావాలి. ఎందుకంటే మొత్తం అసలు మాకు ఫుడ్లో మొత్తం మస్కిటోస్ కానీ గ్లాస్ పీసెస్ అదంతా ఉండే. మొత్తం మేము చెప్పినా కూడా మీకు రిజాల్వ్ చేస్తాం అంటున్నారు కానీ ఏం అవ్వట్లేదు. వీ హ్యావ్ పాస్డ్ మెనీ ఆఫీషియల్ లెటర్స్ టు ప్రిన్సిపల్ సార్, బట్ నో వన్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద. అమ్మాయిలతో కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారు, అబ్యూస్మెంట్ చేస్తున్నారు. ఇస్ ఇట్ రైట్? నో మ్యామ్, ఫుడ్ ఇంతే ఉంటది, మీరు ఇట్లనే ఉండాలి. నిన్న వచ్చి అంటే మీరు పే చేస్తున్నారు, ఊరికైతే వీళ్ళు ఫుడ్ పెట్టట్లేదు కదా. దట్స్ ట్రూ, బట్ నిన్న వచ్చిన తర్వాత మేము మాట్లాడుతుంటే మీకు ఫుడ్ ఆపేస్తాము ఏమన్నా చేసుకోండి అని మాట్లాడుతున్నారు. వి కాంట్ టాలరేట్ ఇట్. ప్రస్తుతం మేనేజ్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు? మేనేజ్మెంట్ ఏమంటున్నారంటే, ఆయన ఏమంటున్నారంటే ఈ రూల్స్ ఇంతే ఉంటాయి, యూ హ్యావ్ టు ఒబే అన్నారు. ఈ సింప్లీ పేయింగ్ లైక్ మోనోపోలీ, ఇట్స్ అన్ మోనోపోలీ. హౌ స్టూడెంట్స్ విల్ అగ్రీ ఫర్ దట్. సో ఫర్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు మీ ప్రొటెస్ట్ చేస్తున్నారు, మీ డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ అంటే ఫస్ట్ రూల్స్ కొద్దిగా తగ్గించాలి ఏదైనా సరే, బట్ మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ హిస్ రెసిగ్నేషన్. సో దట్ వాట్ గర్ల్స్ కి మినిమం రెస్పెక్ట్ ఉండాలి. రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఈజ్ అబ్యూజింగ్ వాళ్ళతో. దట్స్ ద మేజర్. చాలా మంది ఇదే చెప్తున్నారు. ఫ్యాకల్టీ కూడా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యాకల్టీ మొత్తం గెస్ట్ ఫ్యాకల్టీ, అసలు హెచ్ఓడి లేదు మాకు, అసలు ల్యాబ్ లో ఎక్విప్మెంట్స్ లేవు. ల్యాబ్ అనేది ఒక సర్కిల్, అసలు వసతులు ఏమాత్రం ఫెసిలిటీస్ లేవు మేడం. ఫీజు తీసుకుంటున్నారు కానీ ఏం చేస్తలేరు మేడం. ముందు హైయెస్ట్ ఫీజు తీసుకుంటున్నారు కానీ ఏం చేస్తలేరు మేడం. అదైతే ప్రతి దానికి ఎగ్జామ్ ఫీజుకి లింక్ చేస్తున్నారు మేడం. ఫీజుకి అది ఎలా మేడం, ఎలా? మాకు జస్టిస్ కావాలి. అదేవిధంగా ఇప్పుడు నాకు విజువల్స్ లో కూడా చూడొచ్చు, అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రం ఏదో మీకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే మీ డిపార్ట్మెంట్ ని సపరేట్ చేస్తున్నారు మేడం. ఇది స్టూడెంట్స్ ప్రొటెక్ట్ చేసి వాళ్ళు డిపార్ట్మెంట్ సపరేట్ చేస్తున్నారు. అది చెప్పండి వాళ్ళు. అంటే వాళ్ళు ఏం నచ్చ చెప్పే ప్రయత్నం, యూనిటీ మొత్తం డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చేయని కూడా అడ్డుకునే ప్రయత్నం, బ్రాంచ్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోతున్నారు అందరు. అంటే ఎవరైతే పర్సనల్ బ్రాంచెస్ ఉంటాయో వాళ్ళ స్టూడెంట్స్ ని ఫ్యాకల్టీ వచ్చి ఓకే మీరు ధర్నా చేయొద్దని చెప్తున్నారు.
తీసుకెళ్ళిపోతున్నారు. ఎగ్జామ్ రిజల్ట్స్ కి మెస్ బిల్ కి లింక్ ఏంటి మేడం? దానికి లింక్ చేస్తారు. అసలు ఏంటి ఆ మెస్ బిల్ గొడవ ఏంటి? మెస్ బిల్ కట్టకపోతే ఎగ్జామ్ రిజల్ట్స్ ఇవ్వమంటున్నారా? ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీ కూడా కొంతమంది గర్ల్స్ పే చేయాలనుకుంటే ఎగ్జామ్ ఫీ కడితేనే ఎగ్జామ్ లింక్ ఓపెన్ అయ్యి గేట్లు కూడా ఎందుకు క్లోజ్ చేయడం జరిగింది? లోపలికి ఎక్కువ రాకూడదని. అంటే మీ కాలేజ్ లోపలికి మిమ్మల్ని రానిచ్చట్లేదా? కాలేజీలో మీ పైన ఏదైనా దాడి చేయడం అలాంటివి ఏదైనా చేస్తున్నారా? 24 సెక్షన్ నడుస్తుంది మేడం ఇక్కడ. అసలుకి 4 మీద గ్యాదరింగ్స్ లేదు మేడం. ఎందుకు మేడం? స్టూడెంట్స్ యూనివర్సిటీ వాళ్ళు చాలా రూడ్ గా మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే లోపలికి వెళ్ళడం జరిగింది కదా, అసలు వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ ఏం వస్తుంది? ఇంకా ఏం రాలేదు, వాళ్ళు వస్తే గానీ ఏం తెలియదు మాకు. మనం ఒకసారి మేనేజ్మెంట్ తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం, అసలు వాళ్ళ వర్షన్ ఏముందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. యాజ్ అ స్టూడెంట్స్ వీళ్ళు ఏదో ఆరోపిస్తున్నారండి. మీరు యాజ్ అ ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ మేడం ప్రిన్సిపల్ తో మాట్లాడాలి. రిజిస్ట్రార్ ఐరబ్స్ మేమంతా ప్రొఫెసర్స్, ఐరబ్స్ తో రిజిస్ట్రార్ గారు యాజ్ అ ప్రొఫెసర్ గా స్టూడెంట్స్ అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా, వాట్ ఆర్ యూల్ అప్ టు అండి? మీ కన్సర్న్ ఏంటి? స్టూడెంట్స్ వాళ్ళ ఆందోళన చేస్తున్నా కానీ వాళ్ళ సమస్యలన్నీ రిజాల్వ్ చేయడానికి వైస్ ఛాన్సలర్ ఉన్నారమ్మా, రిజిస్ట్రార్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ గారు ఉన్నారు, మేమంతా ప్రొఫెసర్స్ ఉన్నాం, స్టూడెంట్ లీడర్స్ కూడా ఉన్నారమ్మా. ఈ రోజు వాళ్ళ దగ్గర ఒక రిప్రజెంటేషన్ తీసుకున్నాం మేము ఇప్పుడే. వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా 2 days టైం అడిగా 2 days పరిష్కరిస్తాం. కానీ వీళ్ళందరూ ఎవరు బిలీవ్ చేసే అయితే లేదు. మనకి ఇక్కడ సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. స్టూడెంట్ జనరేషన్ ఎలా ఉంటది? స్టూడెంట్ జనరేషన్ మీకు తెలుసు, మీడియా మిత్రులకి నాకు తెలుసు, యాజ్ ఎ ప్రొఫెసర్ గా స్టూడెంట్ సైకాలజీ అలానే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఉడుకు రక్తం, వాళ్ళ ఉడుకు రక్తంలో ఏంటంటే చేయరేమో అనుకుంటాం. ఇప్పుడు నేను వాళ్ళకి భరోసా ఇచ్చి వచ్చాను, వాగ్దానం ఇచ్చారు, భరోసా ఇచ్చారు, చేస్తాం కంపల్సరీ 100% చేస్తాం. ఎందుకంటే నేను స్టూడెంట్ లైఫ్ నుంచి ఇదే యూనివర్సిటీలో చదివాను, బీటెక్ ఎంటెక్ పిహెచ్డి ఇక్కడే చదివాను. వాళ్ళ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు, నేను కూడా అప్పుడు ఫేస్ కూడా బాగాలేదు, పురుగులు వస్తున్నాయి అని అన్ని చెప్పడం కూడా ఇమేజెస్ కూడా చూపించారు, సీసం వస్తుంది, ఇవన్నీ మేము రెక్టిఫై చేస్తాము. ఇప్పుడు దాని గురించి మేము ఒక కమిటీ ఫామ్ చేసాము. ఆ కమిటీ డిసైడ్ చేసి ఎంతవరకు అది నిజం అనేది, పురుగులు వచ్చినాయా, సీసా పెంకులు వచ్చినాయా, అవన్నీ కూడా మేము ఇప్పుడు రిజాల్వ్ చేయబోతున్నాం. ప్రిన్సిపల్ ఇప్పుడు అండర్ తీసుకున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? స్టూడెంట్స్ వైపు నుంచి ఎలాంటి మీకు రిజాల్వ్ చేస్తా అని మీరు చెప్పారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి? ఇవే మీకు చెప్పిన కంప్లైంట్సే చెప్పారు, మాకు కూడా సేమ్ కంప్లైంట్స్ చెప్పారు. ఫుడ్ విషయంలో చెప్పారు సేమ్ కంప్లైంట్స్. తర్వాత వాళ్ళ హాస్టల్ 6 o'clock 7 o'clock బంద్ చేస్తాం. యాక్చువల్గా ఆడపిల్లల హాస్టల్ అంటే మీకు తెలుసు, ఇప్పుడు ప్రజెంట్ సినారియో ఎలా ఉంది, బయట ప్రపంచం బాగాలేదు. ఆడపిల్లలు మేము కొంచెం సెక్యూరిటీ ఇవ్వాలి. కంపేర్ టు అదర్ దట్ మా యూనివర్సిటీ ఆడపిల్లలకు సెక్యూరిటీ ఇస్తుంది. ఈవెందో నేను హాస్టల్ వార్డెన్ ఉన్నప్పుడు కూడా నేను 7 o'clock బంద్ చేసేదాన్ని. ఈవెన్ నేను స్టూడెంట్ ఉన్నప్పుడు కూడా 7 o'clock హాస్టల్ బంద్ చేసేవాళ్ళు మా వార్డెన్. సో ఫర్ సేక్ ఆఫ్ ఉమెన్ అంతే, అంతకన్నా కానీ రిజిస్టర్ సేఫ్టీ కోసమే, పిల్లల సేఫ్టీ కోసమే. కానీ మేమేదో వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసి కూర్చోబెట్టాలి. కానీ రిస్ట్రిక్షన్స్ లాగా ఫీల్ అవుతున్నారు కదా. పిల్లల సైకాలజీ అమ్మ, స్టూడెంట్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు జనరేషన్ అలా ఉంది. వాళ్ళ దాన్ని నేను రిజాల్వ్ చేస్తానని చెప్పి వాళ్ళు 7 o'clock 8 o'clock గేట్ బంద్ చేయాలంటున్నారు. అది మేము దాన్ని ఏముంది హైరప్స్ మాట్లాడి చేసేయచ్చు, దాని సమస్య. చూస్తున్నారు కదా, వీలైతే ప్రొఫెసర్స్ వాళ్ళందరూ రిజాల్వ్ చేస్తాం ఖచ్చితంగా అని చెప్తున్నారు. మరికొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. వీళ్ళ వైపు ప్రొఫెసర్ వైపు నుంచి వస్తే మేము అన్ని రిజాల్వ్ చేస్తాం, ఒక కమిటీ స్పెషల్ కమిటీ పెడతాం, దానికి ఇష్యూస్ ఏమున్నాయి మేము సాల్వ్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. స్టూడెంట్స్ మాత్రం అసలు మేము తగ్గేదే లేదు, మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ కానీ సోషల్ గ్యాదరింగ్ లాంటివి ఎలాంటివి కూడా ఉండదు. ఇక్కడ మహిళలు కూడా కొంతమంది కనిపిస్తున్నారు. ఇష్యూస్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒక్కొక్క ఫ్యాకల్టీ వాళ్ళు ఒక్కొక్క స్టూడెంట్స్ ని గ్రూప్ గా తీసుకెళ్లి మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. అంటే వీళ్ళని ధర్నా చేయకుండా ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తి విధంగా మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఒక్కొక్క గ్రూప్ లో ఒక్కొక్క ఫ్యాకల్టీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మనం కొంతమంది స్టూడెంట్స్ తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ప్రొఫెసర్ వైపు నుంచి మాత్రము మేము ఇది ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేస్తామని చెప్తున్నారు. ఒకసారి మరికొంతమంది స్టూడెంట్స్ తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. యాక్చువల్గా ఏమైతుంది ఇక్కడ యూనివర్సిటీలో, ప్రాబ్లమ్స్ ఏంటి మీకు? కరెక్ట్ ఫ్యాకల్టీ లేదు మేడం. మాకు కెమిస్ట్రీ, ఐఎమ్ ఫ్రమ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, మా కెమిస్ట్రీ హెచ్ఓడి లేరు. మాకు కరెక్ట్ హెచ్ఓడి లేక మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తలేదు. ఫ్యాకల్టీ లేదు, ప్రాపర్ ఫ్యాకల్టీ సరిగ్గా లేవని చెప్తున్నారు. అవును మేడం, లేవు, ఎక్విప్మెంట్స్ సరిగ్గా లేవు. మాకు హెచ్ఓడి, మా డిపార్ట్మెంట్ హెచ్ఓడి లేరు, హెచ్ఓడి వాళ్ళు లేరు. మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏం వస్తలేదు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఏం వస్తలేదు హెచ్ఓడి లేదందరం. పర్టికులర్ ఇన్ఛార్జ్ అనే వాళ్ళు మా డిపార్ట్మెంట్కి ఎవరు లేరు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఇక్కడ ప్రిన్సిపల్ కూడా సరిగ్గా ఆడపిల్లలతో సరిగ్గా మాట్లాడాలంటే దురుసుగా ప్రవర్తిస్తారు, అసలు మీకు రెస్పాండ్ అవ్వరు అని చెప్పడం కూడా జరుగుతుంది. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? అసలు మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హాస్టల్లో వైఫై ఉండదు, ఫుడ్ సరిగ్గా ఉండదు,
ఏంటి సెక్యూరిటీ ఫెసిలిటీస్ ఏవి సరిగ్గా ఉండవు. ఫస్ట్ థింగ్ అదే ప్రాబ్లమ్. కరెక్ట్ అమౌంట్ లో తీసుకురారు, అది మెయిన్ ప్రాబ్లమ్. దాని వల్ల మేము కాలేజ్ కూడా చాలా లేట్ 1 hour 2 hours కూడా వెయిట్ చేసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి ఫుడ్ కోసమే. ఎస్పెషల్ ఫుడ్ కోసమే చాలాసేపు వెయిట్ చేసినాం. సెక్యూరిటీ అని చెప్పి 6 అంటే మరీ 6 అసలు సెట్ అవుతుంది ఆ టైం. మేమేమైనా ఇంటర్న్షిప్స్ చేస్తాం, ప్రాజెక్ట్స్ చేస్తాం, 6కి రావడం అనేది సరిపోదు. ట్యూషన్స్ చెప్పే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా టైం అసలు 6 అంటే సరిపోదు. ఎక్కడ సరిపోతే సరిపోదు మొత్తానికి. మీరు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు, అదేవిధంగా ధర్నా చేయడం కూడా జరుగుతుంది. కానీ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ధర్నా చేయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారా? అంటే కొంతమంది అలా చేయడానికి ట్రై చేస్తున్నారు, బట్ మేము మాత్రం స్ట్రాంగ్ గా ఉండాలని అనుకున్నాము. ఇంకేం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి యూనివర్సిటీలో చెప్పండి. మెయిన్ ఏంటంటే గ్యాదరింగ్స్ అనేవి ఉండట్లేదు అసలు. అంటే యూనివర్సిటీ అంటే మినిమం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది ఉండదు. అమ్మాయిలు అబ్బాయిలు తిరగద్దు అంటే అది ఎలా అవుతుంది? అది అసలు అవ్వదు యూనివర్సిటీ లెవెల్లో అనేది. ఇప్పుడున్న జనరేషన్ లో కూడా అమ్మాయిలు అబ్బాయిలు తిరగొద్దు అని ఇట్లా డిఫరెన్సియేషన్స్ చూపిస్తున్నారు. మీరే అంటారు అమ్మాయిలు అబ్బాయిలు డిఫరెన్షియేషన్ చూపించకూడదని. ఇప్పుడు ఎలా ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ ఉండకూడదు అంటే అది ఎలా అవుతుంది? యూనివర్సిటీ లెవెల్లోనే ఇలా ఉన్నదంటే రేపు వాళ్ళు కూడా ఇంకా ఎలా ఇంకా దారుణమయ్యే పొజిషన్స్ ఉంటాయి కదా. సో అది సో ఎప్పుడైతే బంధిస్తామో ఇంకా జరిగే ఉంటాయి, ఇంకా ఎక్కువ జరిగే ఉంటాయి. ఇప్పుడు ఆమె చెప్పారు ఏంటంటే లైక్ వీళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి అమ్మాయిలు ఇప్పుడు 6 వరకు పెట్టారు. 6 తర్వాత ఏం జరగదని ఏదైనా చెప్పగలరా? చెప్పలేరు కదా. సో ఏంటంటే తర్వాత ఏంటి గేట్లు మూసేసి మిమ్మల్ని ఎవరిని బయటికి వెళ్ళని అమ్మాయిల్ని పంపించారంట. మరి ట్యూషన్కి వెళ్ళిన వాళ్ళు, ఇంటర్న్షిప్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళకైనా అట్లీస్ట్ పోనీ వాళ్ళ చేసే వాళ్ళు ఒకవేళ 7:30 తర్వాత రావాలంటే కూడా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు బీటెక్ అంటే ఒకలా ఉంటది, కానీ పీజీ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు మాత్రం మీరు సేఫ్టీ ప్రికాషన్స్ మీరు రిస్ట్రిక్షన్స్ లాగా ఫీల్ అవుతున్నారని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. పాత టైమింగ్స్ 8:30 వరకు ఉన్నాయి కదా, సో అది అలానే ఉంచుతా అయిపోద్ది కదా. మరి 6 అంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. 8:30 ఉన్నప్పుడు రిస్ట్రిక్షన్స్, అన్నం సరిగ్గా పెట్టట్లేదు, ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు. ప్రిన్సిపల్ వల్ల ఇంత ముందు ప్రిన్సిపల్ ఉన్నవారు అంతలాగా రాలేదు, కానీ ఇప్పుడు ఉన్నవి అలా వస్తున్నాయి. అంటే ఎలా ఉందంటే ఇంటర్ కాలేజ్ లో ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుంది. చిన్న పిల్లల్లాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు. మెచ్యూరిటీ లేని పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారో మిమ్మల్ని అలానే పీజీ లెవెల్లో కూడా ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడు మాకు అందరికి ఆల్మోస్ట్ 24-25 అబోవ్ ఉన్నాం. సో మా గురించి మాకు తెలుసు ఎంతో కొంత. సో ఇప్పుడు మమ్మల్ని చిన్నపిల్లలా ట్రీట్ చేస్తామంటే ఎవరు ఒప్పుకోరు కదా. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఇదే ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపల్ని ఖచ్చితంగా విధుల నుంచి బహిష్కరించాలి, అదేవిధంగా తన పొజిషన్ నుంచి రిజైన్ చేయాలని చెప్తున్నారు. మరికొంతమందితో స్టూడెంట్స్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. చెప్పండి, అసలు ఇష్యూ ఏం జరుగుతుంది యూనివర్సిటీలో? ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అంటే ఫుడ్ బాగుండట్లేదండి ఫస్ట్ నుంచి. ఇంకా గర్ల్స్కి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. 6 o'clockకి లైక్ బయటకు వెళ్ళనివ్వరు. మాకు వైఫై ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు మేము MBA సెకండ్ ఇయర్, మాకు ప్రాజెక్ట్ కూడా కొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతుంది. సో వైఫై ఫెసిలిటీస్ లేనిది ల్యాప్టాప్స్ ఏం వర్క్ అవుతాయండి. విత్ నెట్, మొబైల్, ఇంటర్నెట్తో ల్యాప్టాప్ ఎక్కువ వర్క్ అవ్వదు కదా. సో చాలా ప్రాబ్లం ఉంది. అట్లా వైఫై కనెక్షన్ అసలు లేదు, అదొక ప్రాబ్లమ్. ఫుడ్లో కర్రీస్లో ఇట్లా పురుగులు, ఇన్సెక్ట్స్, అట్లా థ్రెడ్స్ అవి ఇవి వస్తాయి, అదొక ప్రాబ్లమ్. ఇంకా ప్రిన్సిపల్ ని చేంజ్ చేయాలి అని అంటున్నా. అంటే ప్రిన్సిపల్ పైన ఆరోపించడం కూడా జరుగుతుంది. అంటే సరిగ్గా దురుసుగా ప్రవర్తిస్తారు, అబ్యూజ్మెంట్ పాల్పడుతున్నాడు, మా ప్రాబ్లమ్స్ ఏదో వినట్లేదు అని చెప్పి అంటున్నారు. అవునండి, ప్రాబ్లమ్స్ అయితే అసలు పట్టించుకోవట్లేదు. స్టూడెంట్స్కి నచ్చేలాగా ఉండాలి కదా. అండ్ మేమందరం ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వచ్చాం. ఫ్రీగా ఇక్కడ ఎవ్వరు రాలేదు. మేము మెస్ బిల్ కూడా ఎవ్రీ మంత్ కడుతున్నాం. ఫ్రీగా ఇక్కడ ఎవ్వరు ఉండట్లేదు. అక్కడ గవర్నమెంట్ మాకు ప్రొవైడ్ చేస్తుంది. ఫుడ్ అయినా లేకపోతే స్టడీ అయినా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో వాళ్ళు స్టూడెంట్స్ని సరిగ్గా చూసుకోవాలి, అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. సో ఇది ఒకటండి, ఇది మెయిన్ ప్రాబ్లమా. మరికొంతమందితో మాట్లాడదాం. చెప్పండి, అసలు యూనివర్సిటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు? ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం అంటే ఫుడ్ ఒకటి తను చెప్పేసింది ఆల్రెడీ. ఇంకొకటి టైమింగ్స్ ఏంటంటే 6 టైమింగ్స్ 8:30 వరకు ఉండే, ఇప్పుడు ఎందుకు 6 చేశారు? సంథింగ్ ఇష్యూస్ అయినా ఓకే చేసి ఒక్క ఇష్యూ వల్ల అందరినీ లాస్ చేయడం కరెక్ట్. చాలా మంది ఇంటర్న్షిప్ చేస్తున్నారు, జాబులు చేస్తున్నారు అని కూడా తెలుస్తుంది. ఇప్పుడు మేము కూడా ఇంటర్న్షిప్కి వెళ్ళేసి వచ్చేవరకు 6 అయితే అవ్వదు. కాలేజ్ టైమింగ్స్ 4-4:30, కొంతమందికి 5-5:30 వరకు ఉన్నాయి. హాఫ్ అన్ అవర్ టైంలో మేము వెళ్ళి ఇంటర్న్షిప్ చేసుకొని రావాలంటే కాదు కదా. మేము ఇక్కడ ఉండి చేయట్లేదు, బయటికి వెళ్ళి చేయాలి. సో ఆ టైమింగ్ అనేది కంపల్సరీ చేంజ్ అనేది చేయాల్సిన. అదేవిధంగా విమెన్ పట్ల అబ్యూజ్మెంట్ కూడా పాల్పడుతున్నారని చెప్తాను. అది నేను కూడా విన్నాను. చాలా అంటే రూడ్ గా మాట్లాడడం అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఎవరైనా తీసుకోరు కదా. అవును, ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటంటే ఏ విధంగా మీకు ఈ వసతులు అన్ని కల్పించాలని అంటున్నారా? అంటే టైమింగ్స్ ఒకటి చూసుకోవాలి. ఫుడ్ అంటే
ఇప్పుడు చదువుకున్న స్టూడెంట్స్కి ఫుడ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది కదా, దాంట్లో కూడా కొంచెం హైజీన్ మెయింటైన్ చేయాలి. హైజీన్ ఉండదు ఏంటంటే స్టోన్స్ రావడం కానీ, హెయిర్ రావడం కానీ, రబ్బర్ బ్యాండ్స్ రావడం కానీ అట్లాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఫుడ్ చేంజ్ చేయాలి. ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంది. కొంతమందికి వాటర్ పైప్ లైన్ చేయడము అట్లాంటివన్నీ కూడా మనం ఒకసారి ఫాస్ట్గా సొల్యూషన్ రావాలి దేనికైనా. అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్ జెండర్ ఈక్వాలిటీ కూడా చూడట్లేదు. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకుంటే కూడా తిట్టడము, పనిష్మెంట్లు ఇవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయని ఈ సెంచరీ 21st సెంచరీ కూడా అట్లా డిస్క్రిమినేట్ చేసి అమ్మాయిలు అబ్బాయిలు అని ఇలాంటివి జరుగుతున్నాయా? మోస్ట్లీ ఆ సిచ్యువేషన్ అయితే చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ రూల్స్ వచ్చింది కూడా రీజన్ అదే. అంటే ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నదానికి వాళ్ళు ఏదో ఒక రాగా తీసుకొని ఏదో ఒక ఇష్యూ. ఒక యూనివర్సిటీ లెవెల్లోనే ఇంత డిస్క్రిమినేషన్ ఉంటే కాలేజ్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు మేము పీజీ అండి, మాకు కొంచెం ఐడియా ఉంటుంది ఎట్లా బిహేవ్ చేయాలి ఏంటిది అని చెప్పేసి. మమ్మల్ని ఎంత రెస్ట్రిక్ట్ చేస్తున్నారంటే స్కూల్ లెవెల్ కానీ ఇంటర్ లెవెల్లో కానీ ఇంకా ఎక్కువ ప్రెషర్ అనేది చూపిస్తారు. ఇది ఇక్కడ నుంచి మనం ఆ ఎగ్జాంపుల్ చూపిస్తాం బయటికి. సో ఇవన్నీ కూడా చేంజ్ చేయాలి అనేది చూస్తున్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ 21st సెంచరీ ఉన్న ఇంత అప్గ్రేడ్ జనరేషన్లో ఒకవైపు ఐటీ రంగం దూసుకుపోతుంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండొద్దు అని డిస్క్రిమినేట్ చేసి దాంతో జెండర్ ఈక్వాలిటీ ఇలాంటివి ఏం చూడకుండా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి మాట్లాడకూడదు, కలిసి కూర్చోవద్దు, సోషల్ గ్యాదరింగ్ ఉండొద్దు అని ఇలాంటివన్నీ రిస్ట్రిక్షన్స్ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు మాకు. అన్నంలో పురుగులు కానీ, సీసం పెంకులు, రబ్బర్ బ్యాండ్స్, ఎంటికలు ఇవన్నీ రావడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. చదువుకున్న పిల్లలకు పోషణ ఆహారం లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అది కూడా లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ప్రిన్సిపల్ విజయ్ కుమార్ రెడ్డి కూడా అమ్మాయిల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు, అబ్యూజ్మెంట్ చేస్తున్నారు, మమ్మల్ని గలీజ్గా ప్రవర్తిస్తున్నారు, మాతోని గలీజ్ మాటలు మాట్లాడుతున్నారని స్టూడెంట్స్ అందరూ ఆరోపించడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఇలానే ధర్నా కొనసాగిస్తాం. మాకు ఇవన్నీ రిజాల్వ్ చేయాలి, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఒక టైమింగ్స్ కూడా అమ్మాయిల సేఫ్టీ అని చెప్పి మాకు ఒక రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఏమాత్రం మమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదని స్టూడెంట్స్ చెప్తున్నారు. గతంలో అయితే 8:30 వరకు గేట్స్ క్లోజ్ చేస్తారు, కానీ ఇప్పుడు 6 o'clockకి క్లోజ్ చేయడం వల్ల ఇంటర్న్షిప్స్ వెళ్ళే వాళ్ళకి స్టూడెంట్స్కి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. జాబ్లు చేసుకుంటే చదువుకుంటూ జాబ్లు చేసే వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మమ్మల్ని వేధిస్తున్నారు, మేము వేధింపులకు గురవుతున్నామని స్టూడెంట్స్ అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది రిజాల్వ్ చేయాలి, మాకు పరిష్కారం రావాలి, లేకపోతే మేము గవర్నర్ వరకు వెళ్తాము, గవర్నర్తో డిస్కస్ కూడా చేస్తాము. ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి. మేనేజ్మెంట్ వాళ్ళు కప్పబుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని ధర్నా చేయకుండా మ్యానిపులేట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మేనేజ్మెంట్ స్పందించాలని స్టూడెంట్స్ అందరూ కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ దయాసాగర్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.